ప్రియ పరలోకమందున మా తండ్రి, ఉదయకాల సమయంలో నీ యందు భయభక్తి కలిగి నీ యొక్క జ్ఞాన గ్రంథం నుంచి కొన్ని మాటలు నేర్చుకోవాలని సదుద్దేశంతో ఇక్కడికి వచ్చాను తండ్రి. చెప్పబడుతున్న మాటలు మా జీవితంలో లోటుపాట్లు ఉంటాయి, సరి చేసుకునే భాగ్యం కూడా ప్రతిపెట్టుకు దయచేయమని క్రీస్తున్నామని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఏమండి, ఈరోజు చాలా మంచి మాటలు అన్నాం. సర్వేశ్వర బాబు గారు కానీ హరిబాబు కానీ చాలా మంచి మాటలు చెప్పడం అనేది జరిగింది. హరిబాబు మనకు మైక్ లేదు కానీ ఉంటే సౌండ్ మాత్రం చాలా క్లారిటీగా వస్తుంది. ఇద్దరు అన్నదమ్ములది కూడా, ముగ్గురిది కూడా చాలా బాగా రావడం అనేది జరుగుతుంది. మంచి పాఠం చెప్పాడు. ఇప్పటివరకు నేను వినలేదండి మరి ఈ పాఠాన్ని, ఎవరూ వినలా. మంచి కోణంలో పాఠం చెప్పడం అనేది జరిగింది. ఈరోజు నేను ఒక చిన్న విషయం చెప్పి ముగించేస్తాను. మనిషికి వచ్చే రోగాలు, ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి ఉంది, నాతో సహా. కరెక్ట్గా ప్రార్థన టైంకి ఇరుక్కుడేసింది వాన. లక్ష్మీపురం నుంచి వచ్చేవాళ్ళు రాలా, శంకరగూడ నుంచి వచ్చేవాళ్ళు రాలా. మనలో కొంతమంది సెలవులకి పిల్లల్ని తీసుకుని ఊరు వెళ్ళారు. ఒంగూరు నుంచి ఆ చివరి నుంచి వచ్చేవాళ్ళు కూడా రాలేదు. అయినప్పటికీ ప్రసాద్ నేను ఛార్జింగ్ లైట్లు తెచ్చించాము, హ్యాండ్ మైక్ కూడా రిపేర్ చేయించాం కాబట్టి ప్రార్థన మాత్రం ఆగదండి. ఇప్పుడు వరకు ఇన్ని సంవత్సరాలు ఏ రోజు కూడా ఏది ఏమన్నా జరగనే ప్రార్థన, కరోనా టైంలో కూడా ఒక్కరోజు కూడా సండే అనేది ఆగలి. ఇదంతా మన గొప్పతనం కాదు, దేవుడి గొప్పతనం. ఈరోజు ఒక మంచి పాఠం ఏంటంటే, మనిషికి వచ్చే శారీరక రోగాలకు కారణం ఏమిటి? పాఠం పేరు అర్థమైందండి. మనిషికి వచ్చే శారీరకపరమైన రోగాలకు కారణం ఏంటి? నేను డాక్టర్ ఏంటి, ఎంబీబీఎస్ చేసేవేంటి, నీకేం తెలుసు? అంతే కదా. రోగం ఎందుకు వస్తుందని మనం ఎవరిని అడగాలి అంటే, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి అడిగితే డాక్టర్ గారు చెప్తారు. కానీ నువ్వేం చెప్తావు, మీరేం చెప్తారు? నిజమే కదా. రోగం గురించి ఎవరు చెప్పాలి? డాక్టర్ గారు చెప్పాలి. ప్రసాద్ ఇటు కూర్చో, అంకుల్ గారు బాగా కనపడుతుంది. ప్రసాద్ అటు కూర్చో. మనిషికి వచ్చే, నేను చెప్పేది ఆత్మీయ రోగాల గురించి కాదండి, మళ్ళీ ఒకసారి చెప్తే జాగ్రత్తగానే టైటిల్. శారీరక రోగాలకు కారణాలు ఏమిటి? సకల శాస్త్రాలను అధిగమించిన ఏకైక గ్రంథం బైబిల్ మాత్రమే చెప్పగలదని. ఎలా చెప్పగలనంటే, రోగం వచ్చినప్పుడు ఆపరేషన్ థియేటర్ నుంచి బయటకు వచ్చి డాక్టర్ గారు ఆపరేషన్ అంతా అయిపోయిన తర్వాత లేదా అవ్వడానికి ముందు ఒక మాట చెప్తాడు, మేము చేసిందంతా చేసాము, మీ ఇష్ట దైవాన్ని మీరు ప్రార్థించుకోండి, నా ఇష్ట దైవానికి నేను ప్రార్థన చేసుకుంటాను అంటాడు. అంటే ఆయన్ని మించి ఎవరో ఉన్నారు అక్కడ. ఎవరున్నారంటే దేవుడు అని డాక్టర్ గారు ఒప్పుకున్నాడు కాబట్టి దేవుణ్ణి అడుగుదాం. చిన్న ఈ పాట మీకు అర్థం అంటే చిన్న ఉపమానం చెప్తాను. ప్రపంచంలో కోటేశ్వరుడు అన్నాడు. ప్రపంచానికి ప్రస్తుతంలో కోటేశ్వరుల పేర్లు తెలుసు మీకు, నేను పేరు వాడట్లేదు. మంచి కోటేశ్వరుడు అనమాట. అసలు అతనికి ఉన్నంత డబ్బు ఇంకెవరికి ప్రపంచంలో లేదు. ప్రపంచ కోటేశ్వరుల్లో ఒకడు. అతనికి మరణకరమైన రోగం వచ్చింది. అంటే మరణకరమైన రోగం అంటే నో మెడిసిన్, నో డాక్టర్, ఏది పనిచేయదు. ఇక ఆ రోగం వస్తే చనిపోవటమే. వీళ్ళు ఏం చేశారంటే, మరి డబ్బులు ఉన్నాయి కదా, ఈ ప్రపంచంలో ఏ హాస్పిటల్ అయితే అత్యాధునిక వైద్యం ఉందో అక్కడ తీసుకెళ్లారు. ఎలాగని జాయిన్ చేసేసుకుంటారండి? ఎలాగని జాయిన్ చేసుకోరు ఎవరిని. ముందు ఓపీ తీసుకోవాలి, తర్వాత ఎమర్జెన్సీ రాపించుకోవాలి, ఇదంతా బోల్డ్ ఉంటుంది. ఆ టైంలో డాక్టర్ గారు అక్కడ ఉండాలి. మనం వెళ్ళిపోయాం, డాక్టర్ గారు కూర్చొని ఉన్నాడు కదా. సచ్చి సెడి అన్నీ ఆపించి ఈయన్ని డాక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్లారు. వీళ్ళకున్న పలుకుబడి డబ్బు అంతా పెట్టి. డాక్టర్ గారు చూసామన్నాడంటే, అయిపోయింది, ఇంటికి తీసుకెళ్ళిపోండి అన్నాడు. ఇది తగ్గదో, ఇంటికి తీసుకెళ్ళిపోండి అన్నాడు. ఇంటికి తీసుకెళ్ళిపోయారు. ఇంటికి తీసుకెళ్ళిపోయి పడుకోబెట్టారు. చుట్టూ భార్య ఓ కాళ్ళ దగ్గర పడి ఏడ్చేస్తుంది, కొడుకులు కోడళ్ళు కూడా గట్టిగా ఏడుస్తున్నారు. చుట్టుపక్కల ఉన్న బంధువులందరూ కూడా రూమ్లో ఉన్నారు, కొంతమంది బయట గదుల్లో ఉన్నారు, కొంతమంది వరండాలో ఉన్నారు, కొంతమంది రోడ్డు మీద ఉన్నారు. కోటేశ్వరుడు అంటే కంపెనీలు ఇవన్నీ చాలా ఉంటాయి కదా, అందరూ ఉన్నారు. కానీ ఈ కోటేశ్వరుడు ఏం చేస్తున్నాడంటే అందరిని ఇలా చూస్తున్నాడంట. ఇలా చూసి మళ్ళీ ఇలా వీళ్ళందరూ అనుకున్నారంట, మనకి ఏమన్నా చెప్పాలనుకుంటున్నాడు అనుకున్నారంట అందరూ. ఓకే, ఏం చెప్పాడంటే, ఇక్కడికి ఉన్న వాళ్ళ మీలో ఎవరైనా, లేదా వరండాలో ఉన్నవాళ్ళు ఎవరైనా, లేదా బయట ఉన్న వాళ్ళు ఎవరైనా కొంచెం నాకు ఆయుష్ ఇస్తారా అని అడిగాడంట. ఏది అడిగిన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు, కానీ ఈయన అడిగేది వాళ్ళ దగ్గర కుదరక ఎవ్వరూ మాట్లాడతలేదంట.
మరి ఈ వార్త బయటకు వస్తుందా నిదానంగా? ఏంటండి మాట్లాడుతున్నారని అనగానే పక్క రూమ్ నుంచి పక్క రూమ్ బయట మొత్తం అంతా తెలిసిపోయింది. నాకు తెలిసి మీడియా ఉంటే ఆ రోజుల్లో ప్రపంచం మొత్తాన్ని తెలుస్తుంది. తెలుస్తుందా తెలీదా? తెలుస్తుంది. ప్రపంచం మొత్తంలో ఎక్కడెక్కడ సమాధానం లేదు. ఏమన్నా నేను ఆయుష్ ఇస్తాను, నాకు 2 కోట్లు ఉండని ఎవరైనా చెప్పారనుకోండి, ఇమీడియట్గా 2 కోట్లు ఇచ్చి ఈయనకి ఆయుష్ ఇప్పించేస్తారు కుదరలో. మళ్ళీ ఇలా తిరిగి మొత్తం చూసి నాకు ఎవరైనా కొంచెం ఆరోగ్యం ఇస్తారా అని అడిగాడంట. మళ్ళీ సమాధానం లేదు. మళ్ళీ అలా బయటకు వచ్చేసింది. మళ్ళీ అప్పుడు చచ్చిపోతూ ఏం చెప్పాడంటే, ఆయుష్ అనేది దేవుడి చేతిలో ఉంది, ఆయుష్ అనేది దేవుడి చేతిలో ఉంది, ఆరోగ్యం మాత్రం మన చేతుల్లోనే ఉంది. మీ అందరూ తెలుసుకోండి, ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి. నాకున్న ధనాన్ని బట్టి నేను కాపాడుకోలేకపోయాను కాబట్టి అర్ధంతరంగా చచ్చిపోతున్నాను. నేను చేసిన తప్పు మీరెవరూ కూడా చెయ్యవద్దు అని చచ్చిపోయాడంట. ఇప్పుడు ఏం చెప్పాడు ఈయన ప్రపంచానికి? అంటే అది కూడా న్యూస్ బయటకు వచ్చేస్తుంది. బయట నుంచి వచ్చేస్తారా? అదా ఏం చెప్పాడు? ఆయుష్ మాత్రం మన చేతుల్లో లేదు. అతను క్రైస్తవుడు కాదండి. ఆయుష్ దేవుడు పెంచుతాడు తగ్గిస్తాడని మనం చెప్తాం. ఆయుష్ దేవుడి చేతిలో ఉంది, ఆరోగ్యం మాత్రం మన చేతుల్లో ఉంది. దాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి, నాలాగా మీరు ఎవరు కూడా చెయ్యొద్దని చెప్పాడండి. ఇది ఆరోగ్యానికి సంబంధించింది కాబట్టి నేను ఈ ఉపమానం చెప్పడం అనేది జరిగింది. మరి మన శరీరానికి వచ్చే ఏ రోగాన్నైనా పసిగట్టచ్చు వాళ్ళ డాక్టర్ గారి వల్ల ఇమీడియట్గా బ్లడ్ టెస్ట్ చేయమంటాడు. తలలో ఉంటే ఎంఆర్ఐ స్కానింగ్ తీయమంటాడు. ఎముకలకి అయితే ఎక్స్రే తీయమంటాడు. ఇంకెక్కడన్నా ఉంటే చిన్న మిషన్లతో మొత్తం చేసేసి ఈ రోగానికి కారణం ఏంటో చెప్పేస్తారు. కానీ కొన్ని మరణకరమైన రోగాలు ఉంటాయి. అంటే ఇక రోగం వస్తే చచ్చిపోవడం, అది ఎందుకు వచ్చింది ఏంటో కూడా తెలియదు. బైబిల్లో ఒక వ్యక్తికి పురుగులు పడి చచ్చిపోయాడు. ఏరోది ఎందుకంటే చెప్పలేరు వాటికి. కానీ డాక్టర్లో చెప్పగలిగినవి కొన్ని ఉంటాయి, చెప్పలేనివి కొన్ని ఉంటాయి. అవి కూడా ఈరోజు మనం చెప్తాం. ఒకటి మీకు డాక్టర్ గారు చెప్పలేరు అంటున్నారు కదా అని ఒకటి చెప్తాం. పుట్టుకతో పిల్లాడు గుడ్డిగాడుగా పుట్టాడు. డాక్టర్ దగ్గర తీసుకెళ్ళండి, ఎందుకు పుట్టాడని అడగండి, చెప్పలేడు. ఇతను గుడ్డివాడిగా పుట్టడానికి మీరు ఎక్స్రే తీయండి, స్కానింగ్ తీయండి, బ్లడ్ టెస్ట్ చేయండి, నీరు టెస్ట్ చేయండి, అన్ని టెస్టులు చేయండి. ఎందుకు ఇలా పుట్టాడు చెప్పమని అడగండి. చెప్పే మాట ఏంటంటే నాకు తెలియదు అంటాడు. ఆయనకి తెలియదు కాబట్టి ఎవరో తెలుసు అంటే దేవుడు తెలుసు. నాకైనా మీకైనా ఈ ప్రపంచంలో ఎవరికైనా ఏ రోగమైనా, ఏ కష్టమైనా, ఏ నష్టమైనా, ఏ గడిబిడైనా, ఒక్కొక్కసారి కుటుంబం చంద్రవందర అయిపోయింది అంటారు. అయినా కారణం ఏంటి ఈరోజు చెప్పి మీకు మనం పంపించేస్తాం. ఓకేనా? దేవుడు మనకు చెప్పేశాడు, బైబిల్ ఇచ్చేసాడు కాబట్టి చెప్పేశాడు. మీకు దీనికి ముందు ఒక విషయం తెలియాలి. ఏంటంటే శ్రమ, పరిశోధన, 2 పదాలకు అర్థం తెలిస్తే పాఠం మీకు ఈజీగా అర్థమైపోద్ది. శ్రమ అంటే కష్టం, పరిశోధన అంటే అబ్రహాముకి 100 సంవత్సరాల తర్వాత పిల్లోడు పెట్టాడు. దేవుడు ఇతన్ని పరిశోధిద్దాము, 100 సంవత్సరాల తర్వాత పిల్లోడు పెట్టాడు కదా, నాకు బలిచ్చేయమని అడుగుదాం దేవుడు పరిశోధించాడు. ఇది పరిశోధన అంటే గుర్తుంచుకోండి. పరిశోధించేవాడు దేవుడు. పరిశోధన అంటే అర్థం ఏంటి? అసలు నీకు ఏ తప్పు లేకపోయినా నీకు రోగాన్ని ఇవ్వడం, యోబులాగా. ఇది పరిశోధన. శోధన అంటే శ్రమ అంటే మొదటిది ఏంటంటే పరిశోధన, రెండోది శ్రమ. నేను తప్పు చెప్పానండి. ఫస్ట్ 2 విషయాలు ఏంటంటే శ్రమలు, పరిశోధనలకు అర్థం తెలియాలి. శ్రమ అంటే కష్టము, రోగము, నష్టము, గడిబిడి, మొత్తం చంద్రవది అంతా శ్రమలు అంటే తెలియని వాళ్ళు ఎవరు లేరు. పరిశోధన అది వేరు, ఇది వేరు. రెండిట్లో వచ్చేయండి, కష్టం ఉండొచ్చు, రోగం ఉండొచ్చు, నష్టం ఉండొచ్చు, గడిబిడి అవ్వచ్చు, చంద్రవందర అవ్వచ్చు. అర్థమైంది నేను చెప్పింది? అర్థం అవ్వలేదా? పరిశోధనకు శ్రమలకు తేడా తెలుసుకోండి. పరిశోధన, శ్రమ. అర్థమైంది కదా? ఓకే, ముందుకెళ్తాం. మీకు బండి నడవట్లా,
ఏం కారణం అయి ఉండొచ్చు? ఒకటి వెరీ గుడ్, ఆయిల్ అయిపోయి ఉండొచ్చు, గాలి తగ్గిపోయి ఉండొచ్చు, చైన్ తెగిపోయి ఉండొచ్చు, ఇంజిన్ పాడైపోయి ఉండొచ్చు, టైర్ పగిలిన గాలి లేకపోయినా ఒకటే, వేరే ఏమన్నా అంత ఇంజిన్ ప్రాబ్లం. 4 ప్రాబ్లంలు ఏంటంటే గాలి, ఆయిల్, ఇంజిన్ ఆయిల్, ఒకటి ఇంజిన్లో ప్రాబ్లం అనుకుందాం. ఏం రావచ్చు. ఈ ప్రపంచంలో ఏ బండి ఆగిపోయినా గాలి లేదండి అందుకే ఆగిపోయింది అంటారా? ఇప్పుడు మనిషికి, ఇప్పుడు నాకు కానీ హరిబాబు కానీ రాజేష్ ఏదో జ్వరం వచ్చింది అనుకుందాం. అమ్మ ఆయన ఏదో పాపం చేస్తాడు వచ్చేసింది జ్వరం అంటారు. అంటే మా అందరికి కలిపి ఏం చెప్పిస్తారు? అందరు సమాధానం ఒకటే కారణం చెప్తున్నారు. ఏం కారణం అంటే ఏదో చేశాడండి పాపం అందుకే కోటేశ్వరరావు జ్వరం వచ్చింది, కోటేశ్వరరావు రోగం వచ్చింది. సహజంగా అనుకుంటారు అనరా? నేను చెప్పేది అది. ఫస్ట్ మనిషికి వచ్చేది ఏంటంటే ఇదే, ఏదో పాపం చేసేసాడు, ఏదో పాపం. అదే బండి, ఏ బండి ఆగిపోయినా గాలి లేదని అనేస్తారు అందరూ? అనరు. ఎందుకంటారు? గాలి లేకపోవచ్చు, ఆయిల్ లేకపోవచ్చు, ఇంజిన్ రిపేర్ అవ్వచ్చు. మన రాజేష్ చెప్పినట్టుగా కరెంట్ షాక్ అయితే వస్తుంది వైరింగ్, అది బ్యాటరీ ప్రాబ్లం అవ్వచ్చు. 4 ప్రాబ్లంలు. ఒకటి గాలి, ఆయిల్, ఇంజిన్ ఆయిల్, మూడోది ఇంజిన్, నాలుగోది సర్క్యూట్ బ్యాటరీ అనమాట. ఈ 4 వాడి దగ్గరికి వెళ్తే టెస్ట్ చేసి బ్యాటరీ ప్రాబ్లం, టెస్ట్ చేసి ఇంజిన్ ప్రాబ్లం, టెస్ట్ చేసి ఆయిల్ ప్రాబ్లం, ఇంజిన్ ఆయిల్, లేకపోతే బండిలో ఆయిల్ అయిపోయింది అంటాడు. 4వది టైర్లు 2 పేలిపోయి గాలి లేదంట. 4 కారణాలు ఉన్నాయి లేవా? అలాగే నాకు కానీ నీకు కానీ ప్రపంచంలో ఎవరికైనా సరే ఏ రోగమైనా, చిన్న జ్వరమైనా జలుబైనా దానికి కారణం ఏంటో బైబిల్ నుంచి మీకు స్కానింగ్ తీసి రిపోర్ట్ ఇచ్చి పంపించేస్తాను. కొంచెం శ్రద్ధగా వినండి, రాసుకోగలిగిన వాళ్ళు రాసుకోండి. డాక్టర్ మించి చెప్తానని చెప్పారు. ఇది ఒక ఆత్మీయ వైద్యశాల. మనకి అది రోగమే కాదు, రోగం అవ్వచ్చు, కష్టం అవ్వచ్చు, శ్రమ అవ్వచ్చు, ఏదైనా సరే ఎందుకు వస్తాయి ఈరోజు మనం తెలుసుకుందాం. మొదటి కారణం, రాసుకునే వాళ్ళు రాసుకోండి. మొదటి కారణం మనిషి పాపం వలన కలుగు ఫలితాలు, లేదా మనిషి పాపం వలన వచ్చే రోగాలు. ఇది రోగం అవ్వచ్చు, కష్టం అవ్వచ్చు, చల్లా చెదురైపోవడం అవ్వచ్చు, చనిపోవడం కూడా అవ్వచ్చు. నేను రోగం గురించి చెప్పట్లేదు, మీకు అన్నీ కలిపి చెప్తున్నా. ఒకటి పాపం వలన కలుగు ఫలితాలు. ఏ పాపం వల్ల అంటే మనిషి చేసిన పాపం వలన కలిగిన ఫలితాలు, మనిషి చేసిన పాపం వలన వచ్చే రోగాలు. ఓకేనా? 2 ఉదాహరణలు 2 మనుషులు చెబుతాను. యోహాను సువార్త 5వ అధ్యాయం 14వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయం 14వ వచనం. కొంచెం రాయగలిగిన వాళ్ళు రాసుకోండి, లేని వాళ్ళు ఇంటికి వెళ్ళిన తర్వాత అయినా వినండి. మళ్ళీ యూట్యూబ్లో పెడతాను, మరొకసారి వినండి. చాలా ప్రాముఖ్యమైన పాఠం. హరిబాబు చెప్పింది కానీ, సర్వేశ్వర బాబు గారు చెప్పింది కానీ చాలా మంచి మాటలు చెప్పారు ఈరోజు. ఓకేనా? ఫస్ట్ది ఏంటంటే మనిషి పాపం వలన కలుగు రోగాలు. మనిషి పాపం వలన కలుగు రోగాలు. ఒకళ్ళు ఎవరంటే యోహాను సువార్త 5వ అధ్యాయం 14వ వచనంలో, అటు తర్వాత యేసు దేవాలయంలో వానిని చూసి, ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలగకుండానట్లు ఇకను పాపము చేయకు అని చెప్పాడు. ఇంతకీ అతనికి వచ్చిన రోగం ఎందుకు వచ్చిందంటారు? పాపం వల్లే. బురదలో పడిపోయిన తర్వాత కడిగాము, మళ్ళీ బురదలోకి వెళ్ళకు అంటే అర్థం ఏంటి? ఆల్రెడీ బురదలోంచి వస్తే అంటే ఇతనికి ఎన్ని సంవత్సరాల నుంచి రోగమో తెలుసండి. ఇది ఎన్ని సంవత్సరాలు అనుకుంటున్నారు? మొదటి వచ్చిన ఒకసారి చదవండి. చాలా భయంకరమండి ఇతని పాపం. మొదటి వచనం, ఆ దినము విశ్రాంతి దినము కనుక యూదులు, ఒకటో వచనమేనా? ఒకటో వచనం. అటు తర్వాత యూదుల పండుగ ఒకటి వచ్చాను కనుక. ఎక్కడి నుంచి అక్కడికి వెళ్ళాడంటే కనాను నుంచి యెరూషలేముకి వెళ్ళాడు. కనాను అంటే ఏంటి తెలుసుగా మీకు? ఏంటది? మొట్టమొదటి యేసుక్రీస్తు చేసిన అద్భుతము. కనాను అనే పెండ్లి విందుకు వెళ్ళాడు, ద్రాక్షారసం అయిపోతే నీళ్ళంతా రాసి, ఇదంతా అక్కడి నుంచి యెరూషలేముకి వచ్చాడు. చదవండి, 2వ వచనం చదవండి. యెరూషలేములో గొర్రెల ద్వారము అంటే అర్థం ఏంటంటే బెతస్తా కోనేరు కింద చూడండి. హెబ్రీ భాషలో బెతస్తా అనబడిన ఒక కోనేరు కలదు. మన ఊరిలో ఉంది కదండి కోనేరు. కోనేరు కలదు,
మండపం అంటే కూడా మీకు తెలుసు, 4 పోల్స్ ఉండి మధ్యలో ఇలా కప్పులా కూడా మండపం అంటారు. అంటే రేవన్న మండపం అన్న ఒకటే. ఆ మండపం కింద జనాలు కూర్చునేవాళ్ళు. దేవదూత వచ్చి కదిపితే ఎవరు ఫస్ట్ దిగారో వాళ్ళు రోగాలు పోయాయి. దేవదూత వచ్చి కదిపేది, దిగేవాళ్ళు. మొదట ఎవరు దిగితే అలా రోగాలు పోగొట్టుకుంటూ వెళ్ళిపోతుండేవాళ్ళు. పాపం ఇతనికి తర్వాత చూడండి, ఆయా సమయములకు, ఇదంతా తర్వాత చదవండి. దేవదూత కోనేటిలో దిగి కదిలించుట కలదు, నీళ్లు కదిలించిన పిమ్మట ఎవడు మొదట దిగునో ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును. ఇది డాక్టర్ గారి దగ్గర ఉంటుందండి? ఉండదు. రైట్, తర్వాత చదవండి. గనుక ఆ మండపములలో రోగులు, గుడ్డివారు, కుంటివారు, ఊచ చేతులు గలవారు గుంపులుగా పడి ఉండరు. ఏంటండి? ఇప్పుడు హరిబాబు చెప్పాడు ఫస్ట్ హాఫ్ అయిపోయింది మనకని. ఫస్ట్ హాఫ్ అంతా రోగమేనంటండి. ఎంత కష్టమైంది అసలు. 38 ఏండ్ల నుంచి ఒక రోగంతో ఒక మనిషి బాధపడుతున్నాడంటే ఒక్కసారి ఆలోచించండి. ఏంటి కారణం? పాపం వల్ల వచ్చిందంటండి. తర్వాత చదువు. యేసు వాడు పడి ఉండట చూచి వాడికి అప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి గోరుచున్నావా? అన్ని రోజులు ఉన్న అప్పుడు ఎందుకు అడుగుతున్నాడంటే మనోడికంటండి మారు మనసు వచ్చిందంట. హరిబాబు చెప్పినట్లుగా ఇక నేను మారాలి. మారితే ఏం చేయాలి? హరిబాబు చెప్పినట్లుగా 7 సార్లు మోకరించారు. ఎవరు? యాకోబు 7 సార్లు మోకరించాడు. ఎలాగ ఇతను కూడా ఎవరు చేశారంటే దేవుడికి ప్రార్థన చేశాడు. ప్రార్థన ద్వారా యేసుక్రీస్తు దగ్గర నుంచి ఏమొచ్చిందంటే సమాధానం వచ్చింది. క్షమించి మన పాపాన్ని క్షమించమని అడిగాడు. అప్పుడు యేసుక్రీస్తు నువ్వు వెళ్ళే నెలలో దిగన్నాడా? అక్కడ నీ పరిపెత్తుకున్నాడు అన్నాడు. అంతే. ఇప్పుడు 14 వచ్చినారండి. ఇదంతా జరిగిన తర్వాత కిందకు వచ్చిన తర్వాత విశ్రాంతి దినం రోజున నువ్వు ఎలా స్వస్థపరిచావు, నిన్ను ఎవరు స్వస్థపరిచింది ఎవరని అడుగుతారు. నాకేం తెలియదు అంటాడు ఈయన. 14 వచ్చిన చదవండి. ఈ జనం గుంపులో నాకు ఎవరో తెలియలేదు అన్నాడు. అటు తర్వాత దేవాలయంలో వాడిని చూచి ఇదిగో స్వస్థత నొందుతివి చెప్తున్నాడు. ఏమని? నాన్న మళ్ళీగా నువ్వు జాగ్రత్తగా లేవనుకో, ఈసారి నేను క్షమించవచ్చు, క్షమించకపోవచ్చు, జాగ్రత్తగా ఉండు. చదవండి. మరి ఎక్కువ కీడు నీకు అంటే ఇప్పుడు వచ్చిన కీడు కన్నా ఇంకెక్కువ కూడా మళ్ళీ కానీ పాపం చేసామంట. కీడు నీకు కలగకుండానట్లు ఇక నువ్వు పాపము చేయకమని చెప్పక. వాడు వెళ్ళి ఇదంతా మీకు తెలుసు వాళ్ళకి చెప్తాడు. ఆయన పట్టుకోవాలని కూడా చూస్తాం. మనకు కావాల్సింది ఏంటంటే రోగము. ఒక కారణమే చెప్తున్నాను నేను, మొత్తం 4 కారణాలు వచ్చేస్తాయి, ఈరోజు అయిపోద్ది. మొదటి కారణం ఏంటంటే పాపం వల్ల రోగం. ఇతనికి పాపం వల్ల వచ్చిన రోగాన్ని ఎలా పోగొట్టుకున్నాడు? పోయిందా? పోలేదండి. ఎలా పోయింది? వచ్చిన తర్వాత ఏం చేశాడు? దేవునికి ప్రార్థన చేసి క్షమించమని అడిగాడు. పోయింది. యేసుక్రీస్తు ఏం చెప్పాడు? ఇక పాపం చేయకు అన్నాడు. రెండో వ్యక్తిని చూద్దాం. హిజ్కియా గారు నీతిగా బ్రతికాడు, కానీ కొంతకాలం ట్రాక్ తప్పాడంటండి. యెషయా వచ్చి చెప్పే సమయానికి మనోడు ఎక్కడ లేడు? ట్రాక్లో లేడు. అంటే దేవుని ట్రాక్లో లేడు. రాంగ్ స్టెప్ వేసేసాడు. అప్పుడు యెషయా వచ్చి ఏమన్నాడు? నీ ఇల్లు చక్క పెట్టుకో. అంటే నీ ఆస్తిపాస్తులు ఎవరెవరికి వాళ్ళు ఏంటి ఇచ్చేమని కాదండి అక్కడ అర్థం. ఇల్లు చక్క పెట్టుకోవటం అంటే నీ జీవితాన్ని సరి చేసుకో. నీ జీవితంలో ఏముందంటే పాపం ఉంది, దాన్ని తీసేసి పరిశుద్ధత పెట్టుకో. ఎందుకు చెప్తున్నాను అంటే రోడ్డు మీద వెళ్ళేటప్పుడు మన ఇంట్లో ఉండే గేదె కానీ ఆవు కానీ గొర్రె కానీ మనం పెంచుకుంటాం. కొడతామో కొట్టమా? రాంగ్ స్టెప్ వేస్తుంటే ఇష్టం ఉండా కష్టం ఉండా ప్రేమతో కొడతాం. అది పక్కోడి దాంట్లోకి వెళ్ళి తింటారు, తీసుకెళ్ళి బంధువుల దొడ్లో కొట్టేస్తారు. కొట్టి దారిలో పెట్టుకుంటాం. అలాగే ఏం చేశాడంటే దేవుడు యెషయాని పంపించి ఇక నువ్వు అయిపోతావు అన్నాడు. అంతే. ఏమన్నాడు? ఇక నువ్వు అయిపోతావు. అప్పుడు ఏం చేశాడు హిజ్కియా? దేవుడికి ఏమని చేశాడు? 2వ రాజుల గ్రంథం. ఇప్పుడు ఇతనికి మరణకరమైన రోగం దేన్ని బట్టి వచ్చింది? పాపం వల్ల వచ్చింది. ట్రాక్ తప్పటం వల్ల, దేవుని మాట మీరు ఇతని ఇష్టానుసారంగా బ్రతకడం వల్ల. 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం 1వ వచనం. ఆ దినములలో 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం 1వ వచనం. హిజ్కియాకు
మరణకరమైన రోగము అంటే అర్థం ఏంటంటే నో మెడిసిన్ నో డాక్టర్. ఇక రోగం వస్తే ఇక రోజు లెక్క పెట్టుకోవటమే. ఇక మరణం రోజు కొంచెం రోజు కొంచెం రోజు కొంచెం చచ్చిపోవటం. ఆమోజు కుమారుడును ప్రవక్తియునైన యెషయా అతని యొద్దకు వచ్చి నువ్వు మరణమవుచున్నావు. ఏమన్నాడండి? బ్రతకమంటే ప్రవక్త వచ్చి చెప్పాడు అంటే నీకు చచ్చిపోతావు, నువ్వు చచ్చిపోతావు అని చెప్పాడు. దేనివల్ల? పాపం వల్ల. రైట్. నీవు నీ ఇల్లు చక్కబెట్టుకో, యెహోవా సెలవిచ్చుచున్నాడు అని అనగానే ట్రాక్లోకి వచ్చేసాడు ఈయన. అమ్మో, నేను చేసిన పాపం దేవుడికి తెలిసిపోయింది కాబట్టి వెంటనే మోకరించి దేవుడిని క్షమించమని అడిగి మళ్ళీ ఏమడుగుతున్నాడంటే, నేను ఈ పాపం చేయకముందు ఎలా బ్రతికాను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో అన్నాడు. వెంటనే ఇమీడియట్గా నిన్ను చంపేస్తానన్న దేవుడే ఆ యెషయా వాళ్ళ ఇంటికి వెళ్ళలేదంట. విషయం చెప్పి ఇంక ఇంటికి వెళ్ళకముందు మళ్ళీ వెళ్ళి చెప్పాడు, నువ్వు ఏదో చెప్పాను కదా నేను వెళ్ళి, మనోడు ట్రాక్లోకి వచ్చేసాడు, ఒకసారి నువ్వు వెళ్ళి మళ్ళీ 15 సంవత్సరాలు ఆయుష్ ఇస్తున్నానని చెప్పు అని చెప్పాడు. వెళ్ళాడు, చెప్పాడు. ఇప్పుడు హిజ్కియాకి కానీ బెతస్తా కోనేరు దగ్గర ఉన్నవాడికి కానీ ఉన్న రోగాలకు కారణం ఏంటంటే పాపం వలన వచ్చిన రోగాలు. వీళ్ళిద్దరూ ఏం చేశారు అంటే దేవుణ్ణి క్షమించమని అడిగారు, వెంటనే దేవుడు తీసేశాడు. ఈ మనిషి పాపం వలన వచ్చే రోగాలకి తోడుగా ఎవరుంటారంటే అపవాది అంటాడు పక్కనే. పాపం చేపించేది ఆడే కదా, తోడుగా ఉండి మనతో పాపం చేపించి దేవుడి కోపం వచ్చి మనకు రోగాలు వచ్చేటట్టు చేస్తాడు. మనిషికి చిన్న జలుబు దగ్గర నుంచి పెద్ద పెద్ద రోగాల వరకు, ప్లస్ కష్టాలు నష్టాలు, ఇక రకరకాల సమస్యలు అన్నిటికీ కారణం, మొదటి కారణం ఏంటంటే పాపం. బండి నడవపోవడానికి మొదటి కారణం ఏమవచ్చు? మొదటిది మనం గాలి లేకపోవడం అనుకున్నాం, టైర్ పగిలిపోవచ్చు, లేదంటే గాలి పూర్తిగా లేకపోవచ్చు. రెండో కారణం ఏమనుకున్నాం? ఆయిల్. అలాగే మనకి రోగం రావడానికి, సమస్యలు రావడానికి రెండో కారణం కూడా చూద్దాం. యోబు గ్రంథం 1వ అధ్యాయం 22వ వచనం. 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 ఈ సంగతులలో అంటే ఏ సంగతుల్లో అంటే యోబు గారికి ఒళ్ళంతా కురుపులు వచ్చేసినాయి, కుటుంబం అంతా పోయింది, ఆస్తులన్నీ పోని, బంధువులందరూ వెళ్ళిపోయారు, స్నేహితులందరూ విడిచిపెట్టేశారు, ఒంటికి కురుపులతో రోగం వచ్చేసింది. ఇంత రోగం వచ్చినప్పుడు మనిషి ఏమనుకుంటాడంటే చుట్టుపక్కల వాళ్ళందరూ ఏదో పాపం చేస్తాడు అనుకున్నాం, కామన్గా అనుకునేది అదే. దాని గురించి చెప్తున్నాం, చదవండి. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపము చేయలేదు. అంటే యోబు ఒంటి మీదకి వచ్చిన కురుపులు పాపం వల్ల వచ్చినాయి కాదు, ఏ పాపం చేయలే. ఏ పాపం చేయలేకపోయినా ఏమొచ్చిందంటే రోగం వచ్చింది. ఇది కూడా భయంకరమైన రోగం. అంటే చెల్ల పెంకిలతో గీక్కుంటున్నాడు అంటండి, ఎంత దారుణమో చూడండి. భార్య కూడా గీకట్లేదు వచ్చి, ఇంకా నువ్వు దేవుణ్ణి దూషించి చావమని వెళ్ళిపోయింది ఆవిడ. మరి ఇతనికి వచ్చిన రోగానికి కారణం ఏంటి? భక్తి వలన వచ్చిన ఫలితం ఇది. అతని యొక్క మంచి భక్తికి వచ్చిన ఫలితం, లేదా భక్తి వలన వచ్చిన రోగం. మొదటిది మనిషి పాపం వలన వచ్చిన రోగాలు, రెండోది భక్తి వలన వచ్చే రోగాలు. భక్తి వలన వచ్చే రోగాలు. ఇతనికి వచ్చిన రోగం చిల్ల పెంకులతో గోక్కున్నాడు. ఎందుకు వచ్చింది అంటే భక్తిని బట్టి వచ్చింది. దేవుడు తను ఏం చేయాలనుకున్నాడంటే పరిశోధించాలనుకున్నాడు. కుటుంబం, ఆస్తి మొత్తం అందరూ కూడా పోయినప్పటికీ కూడా తను మళ్ళీ ఏమైనా ఇంత కలిగినా కానీ దేవుణ్ణి ఏమైనా దూషిస్తాడా అని చూశాడు, కానీ దేవుణ్ణి దీని అంతటి కారకుడు ఎవరు అనుకున్నావు? సాతానులు. దేవుడి దగ్గరికి వెళ్ళి నువ్వు అతను చుట్టూ కంచేసావు కదా, ఒక్కసారి కంచి చూసి నేను చాలాసార్లు ట్రై చేశాను అతనితో పాపం చేయించడానికి, నా వల్ల అవ్వలేదు, నువ్వు వేసిన కంచి ఒక్కసారి తీసావంటే వెళ్ళి ఒక ఆట ఆడుకుంటానని అడిగాడు. అయినప్పటికీ యోబు గెలిచాడా? గెలిచాడు. రెట్టింపు ప్రతిఫలాన్ని పొందాడు. ఇప్పుడు నాకు ఏదన్నా రోగం వచ్చింది అనుకున్నాం, కష్టం వచ్చింది, సమస్య వచ్చింది అనుకో, ముందు మనకు తెలియాలండి. ఇది బయట వాళ్ళు మన గురించి చెప్పడం కాదు. నాకు వచ్చిన రోగం నేను చేసిన పాపం వల్ల వచ్చిందా? వస్తే చక్కగా మోకరించి క్షమించమని అడుగుతాను, దాన్ని విడిచిపెట్టేస్తాను, క్లోజ్. అక్కడితో దేవుడు క్షమించేస్తాడు. అదే నాకు వచ్చిన రోగం నా భక్తి వల్ల వచ్చిందా? భక్తి వల్ల. అక్కడ కారకుడు ఎవరు? అపవాదే. ఇక్కడ కారకుడు కూడా ఎవరు? అపవాదే. దేవుడి దగ్గర పర్మిషన్ తీసుకుని మళ్ళీ గెలిబిలి చేస్తారు. ఒకవేళ నాకు వచ్చిన రోగం భక్తి వల్లనే వస్తే నేను బాధపడవలసిన పని లేదు. ఎందుకని
తగ్గిపోయిన తర్వాత నాకు రెట్టింపు ప్రతిఫలం ఇస్తాడు దేవుడు. నేనేమి భయపడవలసిన పని లేదు. ఇప్పుడు చెప్పండి, రెండో కారణం, బండికి ఇంజిన్లో ఇంజిన్ ఆయిల్ కానీ ఆయిల్ ట్యాంక్లో కానీ ఆయిల్ లేకపోవటం వల్ల బండి నడవదు. బండి సమస్య అనమాట. ఇప్పుడు మనకు కూడా రెండో సమస్య ఏంటి? మన భక్తి జీవితాన్ని బట్టి మనకు వచ్చే రోగాలు. అన్ని రోగాలు ఒకటేనంటారు ఇప్పుడు? కాదు. మొదటిది పాపం వల్ల వచ్చే ఫలితం లేదా పాపం వల్ల వచ్చే రోగం. ఎగ్జాంపుల్ ఎవరంటే బెతస్తా, కోనేరు, హిజ్కియా. రెండోది భక్తి వల్ల వచ్చే రోగాలు. మొదటి వ్యక్తి ఎవరు చూపించాను? యోబు. రెండో వ్యక్తి చూడండి, ఏలియా. 2వ రాజుల గ్రంథం 13వ అధ్యాయం 14వ వచనం. 2వ రాజుల గ్రంథం 13వ అధ్యాయం 14వ వచనం. ఇతను గొడ్డలి నీళ్ళల్లో మునిగిపోతే చేత్తో పట్టుకోకుండా దగ్గరికి వెళ్లకుండా గొడ్డలి పైకి తేలేటట్టు చేశాడు. సారైపోతే విధవరాలతో ఎలీషా పిండి తగ్గలేదు, నూనె అవ్వలేదు. అలాగే ఎండ దెబ్బకి ఒక అబ్బాయి చచ్చిపోతే అతను కూడా బతికించిన గొప్ప వ్యక్తి. భక్తుడా భక్తిహీనుడా? యోబు. యోబు గురించి మొదటి వచనాల్లో రాబడదు. యథార్థవంతుడు, న్యాయవంతుడు, నీతిమంతుడు, భూమి మీద ఇతని వంటి వాడు ఎవడును లేడు. ఎలీషా చదవండి. ఎలీషా ఈయనకి ఎందుకంటే రోగం? 2వ రాజుల గ్రంథం 13వ అధ్యాయం 14వ వచనం. మరణకరమైన రోగంతో పీడితుడు. మరణకరమైన రోగం అంటే అర్థం ఏంటండి? ఇక చావే. ఇక ముందు ఉండదు, డాక్టర్ ఉండడు. మరణకరమైన రోగం రాగా ఇజ్రాయేలు రాజైన యెహోయాషు అతని యొద్దకు వచ్చి కన్నీరు విడుచుచు, నా తండ్రి, నా తండ్రి, ఇజ్రాయేలు వారికి రథమును రౌతులను నీవే అని ఏడ్చను. ఇప్పుడు చెప్పండి, రోగం భక్తునికి వస్తుందా అండి? భక్తునికి రోగం ఎందుకు వస్తుంది? పరీక్ష పెట్టడానికి వస్తుంది, పరిశోధించడానికి వస్తుంది. భక్తుడికి ఇంకో రకంగా కూడా రోగం వస్తుందా? పాపం చేసినప్పుడు భక్తి పడినాడండి, నేను పాపం చేశాను, రోగం వస్తుందా రాదా? వస్తుంది. అంటే ఇప్పుడు రోగం 2 రకాలుగా వస్తుంది. ఒకటి చెప్పండి, నేను ఎంత భక్తుడినైనా నేను పాపం చేస్తే రోగం వస్తుంది. అసలు భక్తిని పక్కన పెట్టేసి లోకంలో ఉన్న రోగాల కారణం కూడా పాపం ఒక కారణం. రెండో కారణం, ఎంత భక్తిపరుడికైనా రోగం వస్తుందా రాదా? ఏమంటే నేను యేసుక్రీస్తుని నమ్ముకున్నాను, చర్చికి వెళ్తున్నాను. ఇప్పుడు జ్వరం వచ్చిందని నేను యేసుక్రీస్తుని నమ్ముకున్నాను, జ్వరం తగ్గిపోయింది. భవిష్యత్తులో నాకు జ్వరం వస్తుందా రాదా? ఎందుకండి వానాకాలంలో వర్షాలు వస్తాయి చూడండి, ఏ హాస్పిటల్ ఖాళీ ఉండదు. మలేరియా, కలరా, టైఫాయిడ్, చికెన్ గుని, ఎన్ని జ్వరాలు వస్తుంటే అన్ని జ్వరాలు వస్తాయి. అవునా? వస్తాయా రావా? ఇప్పుడు యేసుక్రీస్తుని నమ్ముకుంటే పోతాయా తగ్గుతాయా? ఇప్పుడు ఇక్కడ ఇద్దరు భక్తులే, ఎంత భక్తులు అంటే అంత భక్తులు, వీళ్ళకే రోగాలు. ఎందుకు మనకు కూడా రోగాలు అంటే, దేవుడిని నమ్మినా రోగాలు వస్తాయి, నమ్మకపోయినా రోగాలు వస్తాయి. ఏమైంది? ఆగిపోయిందా? ఆపే చెప్తాను. ఆప్ చేసాను, చూస్తున్నా. ఎక్కడ ఉన్నామండి మనం? చర్చిలోకి వచ్చిన వాళ్ళకి రోగాలు వస్తాయి, చర్చిలో రాని వాళ్ళకి కూడా రోగాలు వస్తాయి. ఇది మాత్రం మీరు గుర్తుంచుకోవాలి, రోగం అనేది అందరికి వస్తుంది. మనకు వచ్చిన రోగం దేని వల్ల వచ్చిందో తెలుసుకుని దాని పరిష్కారం ఎత్తుక్కుంటే సరిపోద్దంట. నేను చర్చికి వస్తున్నామండి, రోగాలు రావు, చర్చికి రావట్లేదండి, రాలేదు, పలానా చోటుకి వెళ్తున్నారా. రోగము అనేది మానవ శరీరానికి సహజం. అది ఏ రోగం అన్నా అవనివ్వండి. ఆ రోగం పాపం వల్ల వచ్చిందా, నా భక్తి వల్ల వచ్చిందా, నన్ను టెస్ట్ చేయడానికి వచ్చిందా అనేది తెలుసుకోవాలి. ఈ 2 అయిపోయినాయి. మొదటి దానికి ఉదాహరణ ఎవరిని చెప్పాను? బెతస్తా, కోనేరు అతను. రెండోది హిజ్కియా. రెండో దానికి కారణాన్ని ఎవరు చెప్పాను? యోబు గారు, ఎలీషా గారు. మూడో వ్యక్తిని కూడా చూపిస్తాం మీకు, లాజరు. చచ్చిపోయిన వెంటనే పరదేశికి వెళ్ళిపోయి అబ్రహాం రొమ్మును ఆనుకోవడానికి వెళ్ళిపోయాడంట. భూమి మీద ఎలా ఉన్నాడు అంటే, ఎలా ఉన్నాడు? రోగంతో ఉన్నాడండి. రోగంతో ఉన్నాడు లేడా? ఎందుకంటే చచ్చిపోయిన వెంటనే పరదేశికి వెళ్ళాడు, భూమి మీద రోగం ఏంటి? ఇది కూడా దేనికి టెస్ట్ అంటే, లేదండి అతను పాపం చేశాడు లాజరు, దానివల్ల ఒళ్ళంతా కురుపులతో రోగం అంటే కుదరదు. పాపం వల్ల వచ్చిన రోగం అయితే అతను ఎక్కడికి వెళ్ళకూడదు? పరదేశికి వెళ్ళకూడదు. అంటే ఇది కూడా దేని వల్ల వచ్చిందంటే, ఇతని యొక్క భక్తిని పరీక్షించడానికి దేవుడు పెట్టింది.
మనం కూడా చూడండి, వాక్యం చెప్పే అయ్యగారికి ఏదన్నా రోగం వచ్చిందనుకోండి, వెంటనే విశ్వాసులు అనుకునే మాట ఏంటో తెలుసా? మనకి తెలియకుండా ఏ పాపం చేశాడు. అదే విశ్వాసుల్లో ఎవరికైనా ఏదన్నా చిన్న జ్వరం లాంటిది ఏదన్నా వచ్చిందనుకోండి, అయ్యగారు అనుకునే మాట ఏంటో చెప్పమంటారా? ఈ దేవుడికి ఏదో వ్యతిరేకంగా పాపం అంటే అయిపోయిందండి. ఇద్దరిదే తప్పే. ఆయన అనుకున్నది తప్పే, ఈయన అనుకున్నది తప్పే. రెండో కారణం ఎందుకు అనుకోకూడదు? అతను భక్తిలో బాగా నిలబడుతున్నాడు, దేవుడు టెస్ట్ చేయడానికి ఇచ్చి ఉండొచ్చు, అది కష్టం వచ్చినప్పటికీ నష్టం వచ్చినప్పటికీ దానికి రెట్టింపు ప్రతిఫలాన్ని దేవుడు భవిష్యత్తులో ఇస్తాడని ఎందుకు ఆలోచించకూడదు? వాళ్ళకి తెలియదు. వీళ్ళకి జనాలు తెలిసింది ఏంటంటే ఆడేదో చేశాడు, ఏదో చేశాడు. కారణం బండి పాడైతే అన్నిటికీ గాలైపోయిందని అనరు. గాలి ఉన్నప్పటికీ ఇంకో కారణం అవ్వచ్చు అంటారు కదా. కానీ దీని దగ్గర మాత్రం అలాగా అనరు. కాబట్టి పాపం వల్ల వచ్చితే చెక్ చేసుకుని మనకు తెలుసు. ఇప్పుడు తలకాయ నొప్పి ఎలా ఉందనేది తలకాయ నొప్పి పడేవాడికి తెలుస్తుంది, ఒళ్ళు నొప్పులు అనేవి పడేవాడికి చూసేవాళ్ళకి తెలియదు. ఆ రోగం, నాకు ఏదో రోగం ఉందనుకుందాం, అది ఎలా వచ్చిందనేది ఎవరికి తెలుస్తుంది? మనకే తెలుస్తుంది అండి, ఎవరికి తెలియదు. దేవుడికి తెలుస్తుంది. మన పాపం వల్ల వచ్చిందా, ఓకే క్షమించమని అడిగితే పోద్ది. భక్తి వల్ల వచ్చిందా, ఓకే దీనికి డబుల్ మనకి ఇస్తాడనేది జరుగుతుంది. మూడో కారణం యోహాను సువార్త 11:4 లెక్కైతే ఈరోజు ప్రసాద్ పాఠం చెప్పాలండి. పర్మిషన్ అడిగాను, ఓకే అన్నాడు. థ్యాంక్స్ ప్రసాద్. ఆల్రెడీ వాట్సాప్లో ఈరోజు ఈ మెసేజ్ చెప్తానని చెప్పేశాను. వచ్చే ఆదివారం ప్రసాద్కి 2 పాఠాలు ఇద్దాం బోనస్. యోహాను సువార్త 11:4 యేసు అది విని ఈ వ్యాధి అతను చచ్చిపోవడం కోసం వచ్చింది కాదు కానీ దేవుని కుమారుడు దానివల్ల మహిమపరచడం కోసం వచ్చింది. దేవుని మహిమ కొరకు ఏమొచ్చింది? అక్కడ నేను మూడో కారణం ఏం చెప్పాను? అక్కడ ఇంజిన్లో ప్రాబ్లం అవ్వచ్చు, బండి నడవబడి ఇంజిన్లో ప్రాబ్లం అవ్వచ్చు. ఓ రోజున హరిబాబు బండి కొట్టి 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 అసలు స్టార్ట్ అవ్వలేదు రాజేష్, గుర్తుందా నీకు? అదే ప్రాబ్లం, వర్షం వచ్చింది అప్పుడు. కాబట్టి మా లేఖనాన్ని కూడా ఏలూరు ఎక్కించుకెళ్తాను. అక్కడికి వెళ్ళినప్పుడు ఇద్దరం స్టే చేసాం కానీ అవ్వాల, ఇంజిన్లో ప్రాబ్లం. అలాగే ఇది కూడా మూడోది ఏంటంటే దేవుని మహిమ కొర మనకి ఏమవుతుంది? రోగం అవుతుంది. ఇక్కడ ఎవరంటే యేసు బాగా ప్రేమించిన శిష్యుడైన లాజరు చాలామంది అంటారు బైబిల్లో మీకు. ధనవంతుడు లాజరు, ఆ లాజరు వేరు, ఇక్కడ యేసు ప్రేమించిన లాజరు. ఈయనకున్న పేరేంటంటే మరణించి తిరిగి లేచిన లాజరు. ఆయన మరణించి పరదేశికి అబ్రహాం రొమ్మును ఆనుకోవడానికి వెళ్ళిన లాజరు. మొదటి వచనం చూడండి. అదే యోహాను సువార్త 11:1 యేసు అది విని మొదటి వచనం మరియా మార్తా అను వారి గ్రామమైన యోహాను సువార్త 11:1 బేతనీయలో ఉన్న లాజరు అను ఒకడు రోగి ఆయను. 5వ వచనం మీ అంతా ఇంటికి వెళ్తారు చదువుకోండి మొత్తం అంత అధ్యాయం. యేసు అతన్ని బాగా ప్రేమించాడంటండి. అతను రోగి ఏంటి ప్రేమిస్తే ఈయన దగ్గర పవర్ ఉంది కదా, టిక్మంటే అయిపోద్ది, అవునా? ఎక్కడి నుంచి పోగాకన్నా అయిపోద్ది. కానీ ఈయన 6వ వచనం చూడండి. వినినప్పుడు తానున్న చోటనే అదేంటి చచ్చిపోవాలా రోగంతో? ఇప్పుడు చచ్చిపోయిన తర్వాత వెళ్ళాడు అనుకుంటున్నారా? ఇప్పుడు సమాధులు పెట్టి 4 రోజులకి వెళ్ళాడంట. ఇంతకీ ఈ లాజరుకు వచ్చిన రోగం ఏంటి? ఈ రోగం వల్ల ఇతను చచ్చిపోవటం ఏంటి? ఇతను చావుకు కారణం ఏంటి? పాపము కాదు, భక్తి వల్ల వచ్చింది కూడా కాదు. అక్కడ యేసు క్రీస్తు అనే నేనున్నాను, నేను మరణించిన వారిని తిరిగి లేపగలను అందరికీ తెలుసు. చచ్చిపోయిన 4 దినాలను కూడా లేపాలి అంటే వాడు రోగం రావాలి, చావాలి. ఇది దేవుని మహిమ కోసమే ఆ లాజరుకు రోగం వచ్చింది. ఓకేనా? పాపం వల్ల కాదు, భక్తి వలన కాదు. తర్వాత 14వ వచనం చూడండి. మనం ఫస్ట్ చదివింది అదే. కావున యేసు లాజరు చనిపోయాను, మీరు నమ్మునట్లు నేను అక్కడ ఉండలేదని మీ నిమిత్తము సంతోషించుచున్నాను. అయినను అతని యొద్దకు
మనం వెళుదాం రండి అన్నాడు. 17వ వచనం చూడండి. యేసు వచ్చి అది వరకే అతడు 4 దినములు సమాధిలో ఉండేనని తెలుసు. అంతా మీకు తెలిసిందే, నేను చెప్పట్లేదు. 4వ వచనంలోకి వచ్చేసేయండి. సమాధిలోంచి ఏం చేశాడంటే గొడ్డలతో సహా లేచి వచ్చేసాడు పిలిస్తే, లాజరు అంటే. 4వ వచనం. యేసు అది విని ఏది విన్నాడంటే లాజరుకి జ్వరం వచ్చింది, రోగం వచ్చిందనే మాట విని, ఈ వ్యాధి లాజరుకు వచ్చిన ఈ రోగము అతను అంటే వీళ్ళందరూ ఏమనుకున్నారంటే ఇక ఆ రోగం ఇక చచ్చిపోతాడు త్వరలో అనుకున్నారు. అందరూ మరణం కోసం వచ్చింది కాదు, దేవుని కుమారుడు దాని వల్ల మహిమపరచడం కోసమే, దేవుని మహిమ కొరకే వచ్చింది. చూసారా ఎన్ని రోగాలు ఉన్నాయో. దీంట్లో 2వ ఉదాహరణ కూడా చూపిస్తాం మీకు. యోహాను సువార్త 9వ అధ్యాయం 2వ వచనం. యోహాను సువార్త 9వ అధ్యాయం 2వ వచనం. ప్రసాద్ టైం ఎంత అయింది? 6 టైం ఎంత అయింది? యోహాను సువార్త 9వ అధ్యాయం 1, 2, 3 వచనాలు చదవండి, మీకు ఈజీగా అర్థమైంది. ఆయన మార్గమున పోవచుండగా పుట్టు గుడ్డివాడైన ఒక మనుషుడు కనపడాను. ఆయన శిష్యులు మనలాగానే నాలాగానే మీలాగానే, బోధకుడా ఈడు గుడ్డివాడే పుట్టుటకు ఎవరు పాపము చేశాను. ఇది జనాలందరూ అనుకునేది ఏంటి? ఏది జరిగినా ఏమంటారంటే ఏదో పాపం చేస్తాడు. ప్రతిదానికి ఏం ముద్ర ఇస్తారంటే ఇక పాపమే. ప్రతి ఏ రోగం మంచికి వచ్చినా, ఏ సమస్య వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా ఈడేదో పాపం చేసేసాడు. అలాగే శిష్యులు కూడా ఏమన్నారంటే పుట్టి గుడ్డివాడే పుట్టడానికి ఎవరు పాపం చేశానంటే వీడు పుట్టుకతను గుడ్డివాడికి పుట్టాడు కదా, అంటే పాపం వల్ల గుడ్డితనం వచ్చేస్తే అసలు చేయడానికి ఛాన్స్ లేదు కదా, పుట్టుకతను అలా వచ్చేసాడు కాబట్టి ఇతను కాదు వీళ్ళు ఎవరైనా చేశారని అడుగుతున్నారు తెలివిగా. చదవండి. యేసు వీడైనను వీడిని కన్నవారైనను పాపము చేయలేదు గాని దేవుని క్రియలు వీని యందు కనపరచుట కోసమే, అంటే దేవుడు మహిమ కోసమే ఇది పెట్టాడు. దేవుడే పెట్టాడు. భక్తిని పరీక్షించడానికి పెట్టలేదు, పాపాన్ని బట్టి రోగం పెట్టలేదు, ఆయన మహిమ పరచడం కోసమే ఈ రోగం పెట్టడం అనేది జరిగింది. దేవుని క్రియలు ఈయన యందు ప్రత్యక్ష పరచడానికే. కొంతమందికి ఒక రోగం ఉందనుకుందాం. ఆ రోగం ద్వారా దేవుని దగ్గరికి నడిపించుకోవచ్చు వాళ్ళు. దేవుడిని ఏమడుగుతారు? తండ్రి నాకు ఈ రోగం ఉంది, కాస్త తగ్గిపోతే నేను నీ దగ్గరికి వస్తానని అనుకున్నారు, అది తగ్గిపోయింది. ఎవరికి మహిమ? ఇప్పుడు మనకున్న రోగం ఏ కేటగిరీలో వస్తుంది? నాకు ఒక రోగం ఉంది, నాకు దేవుడు తెలియదు, తర్వాత ఎక్కడ చోట్ల తిరిగినా తగ్గట్లేదు, యేసుక్రీస్తు నమ్ముకుంటే తగ్గిద్దని ఎక్కడో విన్నాను, వచ్చాను, తగ్గిపోయింది. ఇప్పుడు ఆయనకు వచ్చిన రోగం ఏ కారణం వల్ల వచ్చింది? పాపం వల్ల వచ్చిందా? భక్తి వల్ల వచ్చిందా? దేవునికి మహిమ కోసమే వచ్చింది. ఓకేనా? సరే, మనం చర్చిలోకి వచ్చేసాం, దేవుడిని తెలుసుకున్న 10-15 ఏళ్ళు అయిపోయింది. అప్పుడు మళ్ళీ మనకు రోగం వచ్చింది అనుకుందాం. ఆ రోగం మళ్ళీ దేవుని మహిమపరచడానికని మనం చెప్పడం కుదిరిద్దా? పాయింట్ మీరు అర్థం చేసుకోవాలి. భక్తిలోనికి రాకముందు వచ్చే రోగం దేవుడిలోకి వస్తే నీకు పోతే అది దేవుని మహిమ కోసం వచ్చిన రోగం, పాపం వల్ల కాదు, భక్తి వల్ల కాదు. అదే నువ్వు భక్తిలో ఉంటూ పాపం చేసావు అనుకోండి, అప్పుడు నీకు వచ్చే రోగం పాపం వల్ల వచ్చే రోగం, బయట నువ్వు ఉండంగా ఉన్న రోగం కూడా పాపం వల్లనే. ఇప్పుడు భక్తిలో బాగా స్ట్రిక్ట్గా ఉన్న నాకు రోగం వచ్చింది అనుకున్నా, పాపం వల్ల పాపం చేయలే, నేను భక్తిలో మంచి స్ట్రిక్ట్గా ఉంటున్నా, ఆదివారం మానకుండా అసలు మంచి చాలా జాగ్రత్తగా భక్తిగా నిష్టగా ఉంటున్నా, నాకు రోగం వచ్చింది. ఇది దేని వల్ల వచ్చింది? పరిశోధన వల్ల వచ్చింది. దీంట్లో గట్టిగా నేను నిలబడితే నాకు డబల్ ప్రతిఫలం దేవుడు ఇస్తాడు. అక్కడ సాతాను తోడుంటాడు. మొదటి మనిషి పాపం వల్ల వచ్చే రోగాలకి తోడుగా ఎవరుంటారంటే అపవాదం ఉంటాడు. భక్తి వల్ల వచ్చే రోగాలకి ఎవరు తోడుగా ఉంటాడంటే దేవుడు తోడుగా ఉంటాడు. మూడోది ఏం చెప్పాను మీకు? దేవుని మహిమ కొరకు వచ్చే రోగాలు. ఇక్కడ ఎవరు తోడుగా ఉంటారు? ఇక్కడ కూడా దేవుడే తోడుగా ఉంటాడు. నాకు వచ్చిన రోగం దేనివల్ల వచ్చిందో తెలియాలి మనకి. డాక్టర్ గారికి ఇది తెలియదు. ఓకేనా? రైట్. 4వది కూడా ఉంది కదా, ఏమండి? 4వది మొదటి కారణం మనిషి పాపం వలన వచ్చే ఫలితాలు, లేదా మనిషి పాపం వలన వచ్చే రోగాలు, సమస్యలు, కష్టాలు, నష్టాలు, ఇవన్నీ ఇరుకులు, ఇబ్బందులు. రెండోది భక్తి జీవితం వల్ల వచ్చే
ఫలితాలు లేదా భక్తి వలన దేవుడు కలిగించే రోగాలు. మూడోది దేవుని మహిమ కొరకు కలిగే ఫలితాలు లేదా దేవుని మహిమ కొరకు వచ్చే రోగాలు. మొదటి దాంట్లో ఇద్దరు పేర్లు చెప్పండి. బెతస్తా కోనేరు, హిజ్కియా. రెండో దాంట్లో ఇద్దరు, యోబు గారు, ఎలీషా గారు. అంతేనా? రైట్. మూడో దాంట్లో ఇద్దరు చెప్పండి. తిరిగి లేచిన లాజరు అంటే మనకి గుర్తు. తిరిగి లేచిన లాజరు, పుట్టుగుడ్డివాడు. నాలుగో కారణం ఏమై ఉంటుంది అంటారు? బండిలో స్టార్ట్ అవ్వకపోవడానికి బ్యాటరీ, కరెంట్, పవర్ అని అనుకున్నాం కదా. నాలుగో కారణం ఉంది. బండి నడవకపోవడానికి నాలుగో కారణం ఉంది. మనిషికి రోగం రావడానికి కూడా నాలుగో కారణం ఉంది. రాత్రి ఎవరో పెట్టారని ఫ్రీగా 6 ఐస్ క్రీములు తినేసాను నేను. ఫ్రీగా పెట్టారని 2 కూల్ డ్రింక్ బాటిళ్ళు ఎత్తేసా. తెల్లారికి నాకేమవుతుంది? జలుబు వస్తుంది. ఇప్పుడు నాకు వచ్చిన జలుబు రోగమా కాదా? రోగమే. ఇప్పుడు ఈ జలుబు పాపం వల్ల వచ్చిందా? దేవుడు నా భక్తిని టెస్ట్ చేయడానికి ఇచ్చాడా? దేవుడు మహిమపరచడానికి నాకు ఈ జలుబు ఇచ్చాడా? సహజ కారణం వల్ల వచ్చిందా? ఇది ఏ రోగం ఎందుకు వచ్చిందో మనకు తెలియాలి. నాలుగో కారణం ఏంటంటే సహజ ఫలితాలు, అంటే సహజంగా వచ్చే రోగాలు. బిర్యానీ, ఇంట్లో ఫంక్షను, బిర్యానీ, చికెన్ కర్రీ, మటన్ కర్రీ అన్నీ వండుకున్నాం. పారేసుకుంటామండి. మిగిలితే కూర మిగిలితే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎవరైనా ఉంది కదా అని 3 రోజుల పాటు బిర్యానీని, 3 రోజుల పాటు చికెన్ కర్రీని, మటన్ కర్రీని ఫ్రిడ్జ్లో పెట్టిన, ఒకరోజు చికెన్, ఒకరోజు మటన్ వేసుకుని బిర్యానీ కూడా దాచుకుని 4 రోజులు తిన్నా. 5వ రోజుకి ఏమవుతుంది? నాకు జ్వరం వస్తుంది. ముందు జ్వరం వస్తుందండి. జ్వరం వస్తుంది. ఇప్పుడు ఈ జ్వరం అండి నిలబడి నాకు జ్వరం వచ్చింది, దేవుని మహిమ కోసమే వచ్చింది జ్వరం, నేను చచ్చిపోను, తగ్గిపోద్దాను అన్నాను అనుకోండి, కుదిరిద్దా? కుదరదు. సహజంగా వచ్చే రోగాలు ఉంటాయి, దేవుడు మహిమపరుచుకునే రోగాలు ఉంటాయి, నీ భక్తి వల్ల వచ్చే రోగాలు ఉంటాయి, నీ పాపం వల్ల వచ్చే రోగాలు కూడా ఉంటాయి. ఇప్పుడు నాకున్న రోగం ఎందుకు వచ్చింది ఎవరో తెలుసు? మనకే తెలుసు. ఇది ఎవరికి కూడా తెలియదు. ఇంకా సహజంగా వచ్చే రోగాలు చెప్పగలరా? వాతావరణ మార్పులకు వచ్చే రోగాలండి. మొన్న అందరికి జ్వరాలు వచ్చేసింది. చచ్చిన వాళ్ళందరికీ మొత్తం చుట్టు తిప్పేసిందండి, అందరిని, పిల్లలతో సహా. మా ఇంట్లో 2-3 రౌండ్లు కూడా అయిపోయినాయి. ఆ తాలూకా నొప్పులు ఇంకా ఉన్నాయి మా వాళ్ళకి. అంటే వాతావరణ మార్పులకి జ్వరం వస్తుంది, జలుబు వస్తుంది. ఎందుకండి కరోనా కూడా వచ్చింది చాలామందికి, అది సీజన్ బట్టి. అలాగే మలేరియా వస్తుంది, టైఫాయిడ్ వస్తుంది, చికెన్ గుని వస్తుంది, వాంతులు అవుతాయి, విరోచనాలు అవుతాయి, జ్వరం వస్తుంది, తలనొప్పి వస్తుంది, ఒళ్ళు నొప్పులు వస్తాయి. ఇవన్నీ ఏంటి? వాతావరణ మార్పులకి, సహజ కారణాలకి, మనకు కొంచెం ఆహారపు అలవాట్లకి వచ్చే రోగాలు. దీన్ని తీసుకెళ్ళి ఆ మూడింటికి ముడేయకూడదు, వాటిని తీసుకొచ్చి వీటికి ముడి వేయకూడదు. ప్రకటన గ్రంథం చూడండి, ముగించేస్తుంది. 3:19. టైం ఎంత అయిందా? మా అమ్మగారు టిఫిన్ తెచ్చారు, తినేసి వెళ్ళిపోండి, లేదంటే ప్లేట్లో పెట్టిచ్చేస్తే ఇంటికి పట్టుకు వెళ్ళిపోండి, అది మీ ఇష్టం. ఓకే, సరిపోతుంది టైం. ప్రకటన గ్రంథం 3:19. ప్రకటన గ్రంథం 3:19. నేను ప్రేమించు వారందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి కలిపిన హర్వపాఠాన్ని తీసుకెళ్ళి మారు మనసు పొందు. దేవుడు ప్రేమించు వారిని గద్దించి శిక్షిస్తాడు. శిక్షిస్తున్నప్పుడు కొట్టచ్చు, రోగం రావచ్చు, నష్టం రావచ్చు. ఎవరిని శిక్షిస్తాడు, కొడతాడు, గద్దిస్తాడంటే ప్రేమించు వారిని. ఉదాహరణకి నేను మొదట చెప్పాను, ఆవు గేద ట్రాక్ తప్పి పక్క రోడ్లోకి వెళ్ళిపోతాను, ఏం చేస్తావు? లాగి ఒకటి పీకి దారిలో తీసుకు. ఎందుకని? ప్రేమించావా, పగబట్టావు దాని మీద. పిల్లవాడు కూడా అటు ఇటు వెళ్ళిపోతున్నప్పుడు, పిల్లలు కూడా అటు ఇటు వెళ్ళిపోతున్నప్పుడు లాగా ఒకటి పీకుతాం. ప్రేమతో పీకుతాం, పక్కతో పీకుతాం, పీకి దారిలో పెడతాం. అలాగే దేవుడు కూడా అంటండి, ఇతను భక్తుడు, భక్తిపరుడు అనుకున్నప్పుడు ట్రాక్ తప్పుతున్నాడు అనుకోండి, ఒక్కటేసి కొంచెం జాగ్రత్త పడు అని ట్రాక్లోకి తెచ్చేసుకుంటాడు ఆయనే. ఎవరిని? ఆయన ప్రేమించే వారిని గద్దించి. చదవండి మళ్ళీ ఒకసారి. దేవుడు ప్రేమించే వారందరినీ గద్దించడం అంటే ఒక్కసారి గుర్తు చేస్తాడు, అంటే గద్దించడం అంటే. తర్వాత వెంటలా శిక్షిస్తాడు, శిక్షించి దారిలోకి తెచ్చుకుంటాడు. తర్వాత చదవండి. శిక్షించుతాను కనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. ఎవరు పొందారు మారు మనసు అంటే? హిజ్కియా పొందాడు.
పొందాడా పొందలేదు? మారు మనసు పొందాడు. అటువంటి మారు మనసు మనకు వచ్చేసి ఏం చేయాలంటే దేవుణ్ణి ఒక్కసారి నా భక్తి జీవితం ఏంటో ఆలోచించుకోమని అడగాలి మనం. అడిగితే ఏం చేస్తాడు దేవుడు? ఏమండి చచ్చిపోతామని రోగం ఇచ్చి చెప్పిన ఆయన ఇంటికి వెళ్ళక ముందే చిన్న ప్రార్థన చేస్తే మళ్ళీ వచ్చేసి 15 ఏళ్ళు ఆయుష్ అంట. ఎవరు ఒక్కరోజు 2 రోజులు కాదు, 2 రోజులు ఓకే సంవత్సరం బతుకుతాం అనలా. 15 సంవత్సరాలు ఆయుష్ అంటే సామాన్యమైన విషయం కాదండి. 15 సంవత్సరాలు ఆయుష్. మరి మొదట చెప్పిన ఉపమానంలో ధనవంతుడు ఏమడిగాడు? కొంచెం ఆయుష్ ఇస్తారా అని అడిగాడు. అసలు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ కూడా మాట అనేది రాలేదు. ఆయుష్ ఇచ్చేది ఎవరంటే దేవుడు. ఆరోగ్యాన్ని ఇచ్చేది కూడా దేవుడే. మన ఆహారపు అలవాట్లు కొంతవరకు మాత్రమే నన్ను గుర్తుంచుకోండి, కొంతవరకు మాత్రమే మనకి సహకరిస్తాయి. వచ్చే ఆదివారం అండి మీకు యుగాలు తెలుసు కదా. మీకు యుగాలు ఎక్కువ మంది ప్రపంచంలో మిగిలిన క్రైస్తవ విశ్వాసులతో మిగిలిన అందరూ ఇన్ని యుగాలు ఉన్నాయి, ఈ యుగంలో ఇది, ఈ యుగంలో ఇది, ఈ యుగంలో అదని చెప్తారు. మనకి బైబిల్ని బట్టి మీకు వచ్చే ఆదివారం చెప్పే సందేశం ఏంటంటే యుగాలు ఎన్ని, ఏ యుగాలు బయట యుగాలు కాదు, బైబిల్లో ఉన్న యుగాలు ఎన్ని, ఏ యుగంలో మనం ఉన్నాం. నేను చెప్పిన పాట మీద 3 ప్రశ్నలు అడిగి మీకు ముగించేస్తాను. ముగింపు మాటలు ఏంటంటే ప్రస్తుతానికి చర్చిలో బాప్తీసం తీసేసుకుని ఉన్న వాళ్ళకి రోగము ఈ 4 కారణాలు ఏ కారణంతో వస్తుంది? 3వ కారణం మనకు రాదు. బాప్తీసం తీసుకోకుండా ఉన్నవాళ్ళు ఉంటారు సరే, వాళ్ళకి 4 కారణాలతో రావచ్చు. 4 కారణాలతో రావచ్చా? అలాగా అసలు భక్తులు కాదు కదండి. అదే నేను చెప్పి జాగ్రత్తగా అనమాట. మొదటిది చర్చిలోకి వస్తూ బాప్తీసం తీసుకుని కంటిన్యూ అవుతున్న వారికి నేను చెప్పిన 4 కారణాల్లో ఏ కారణంతో రోగము రాదు? ఏ కారణంతో రోగం రాదు? ఆయన మహిమపరచడానికి రాదిక ఆల్రెడీ వచ్చేసి 3వ కారణంతో రాదు. అదే చర్చిలోకి వస్తున్నారు ఇంకా బాప్తీసం తీసుకోలేదు అంటే వాళ్ళకి ఏ కారణంతో రావచ్చు రోగం? పాపం వల్ల అవ్వచ్చు. దాన్ని తగ్గించి దేవుడు నిన్ను ఆయన గొప్ప చేసుకోవడానికి, నిన్ను అతనిలోకి లాక్కోవడానికి. మనకి పాత నిబంధనలో ఒక సైన్యాధిపతి ఎవరు? నయమానికి ఏమొచ్చింది? కుష్ఠరోగం వచ్చింది. ఎందుకు వచ్చింది అది? అతని మహిమ కోసమే, అతని మహిమపరచడం కోసమే ఆ రోగం అనేది వచ్చింది. అలా ఇప్పుడు చర్చిలోకి వస్తూ బాప్తీసం తీసుకున్న వాళ్ళకి ఏదైనా రోగం ఉంటే, సమస్య ఉంటే, కష్టం ఉంటే, నష్టం ఉంటే, ఇబ్బంది ఉంటే అది ఎందుకు వస్తుంది? మొదటి కారణం పాపం అవ్వచ్చు, రెండోది దేవుని మహిమ కోసం కూడా అవ్వచ్చు. అన్ని నువ్వు పాపం అనుకుంటే కుదరదు. నువ్వు నమ్మి ఒప్పుకుంటే అది దేవుడు తీసేస్తే ఆయన మహిమపరిచి ఆయనలోకి నువ్వు రావడానికి కూడా పెట్టుండొచ్చు. ఓకే, ఇప్పుడు పుట్టుగుడ్డివాడు ఉన్నాడు. ఏ కారణం వల్ల అతనికి ఆ రోగం వచ్చింది చెప్పండి? పాపం వల్ల కాదా? పాపం వల్ల కాదు. రెండోది రోగం వల్ల, పాపం వల్ల కాదు, అతని భక్తిని పరీక్షించడానికి కాదు, సహజ కారణం కూడా కాదు. ఏ కారణం అంటే దేవుని మహిమపరచడం కోసమే. ఇప్పుడు అబ్రహాం రొమ్మును ఆనుకోవడానికి వెళ్ళిన లాజరు భూమి మీద బ్రతుకున్నప్పుడు పుట్టుకురుపులతో చాలా బాధపడ్డాడు. అతనికి వచ్చిన రోగానికి కారణం ఏంటి? అతని యొక్క భక్తి జీవితాన్ని బట్టి వచ్చిన. చూసారా, ఎక్కడో ఎప్పుడో చచ్చిపోయిన లాజర్కి మీరు ఇప్పుడు బైబిల్ టెస్ట్ చేసి ఎందుకు వచ్చిందో రోగం చెప్పేస్తున్నారు. అవునా కదా? రైట్. తర్వాత బెతస్తా కోనేరు దగ్గర ఒక అబ్బాయి పడిపోయి ఉన్నాడు 38 ఏండ్ల నుంచి. అతనికి ఆ రోగం రావడానికి కారణం ఏంటి? పాపం. బెతస్తా కోనేరు దగ్గర ఉన్నవాడికి వచ్చిన రోగం పాపం వల్ల, భక్తి వల్ల కాదు, సహజ కారణం కాదు, దేవుని మహిమ కోసం కూడా కాదు అది. రైట్. హిజ్కియా గురించి చెప్పండి. హిజ్కియా పాపం వల్లే, హిజ్కియాకి పాపం వల్లే. యోబుకి చెప్పండి, భక్తిని బట్టి. ఎలీషా బట్టి, భక్తిని బట్టే రోగం అనేది వచ్చింది. కాబట్టి నాకైనా మీకైనా ప్రపంచంలో ఎవరికైనా ఏ రోగమైనా ఎందుకు వచ్చింది అనేది మనకు తెలియాలి. తెలియలేదు అనుకుందాం, ఏమని ప్రార్థిస్తాం? ఇప్పుడు దేన్ని బట్టి రోగం వచ్చిందో తెలియకపోతే దేన్ని బట్టి అయితే దానికి సంబంధించిన టాబ్లెట్ వేసుకుంటాం. ఇప్పుడు ప్రార్థన చేయాలంటే మనకు వచ్చిన రోగం దేన్ని బట్టి వచ్చింది ముందు మనకు తెలియాలి. మనకు తెలియకుండా ఏమని చేస్తాం ప్రార్థన? ఇప్పుడు
హిజ్కియా ఏమని చేయాలి ప్రార్థన? నేను పాపం వల్ల నాకు మరణకరమైన రోగం అని యెషయా ద్వారా విన్నాను తండ్రి, నన్ను క్షమించు అని దాని గురించి ప్రార్థించాలి. దాన్ని పక్కన పెట్టేసి నేను ఎంత భక్తిపరుణ్ణో నీకు తెలుసా అన్నాడు అనుకో, కుదిరిద్దా కుదరదా? కుదరదు. కాబట్టి మనకు వచ్చిన రోగం దేన్ని బట్టి వచ్చిందో మనకు తెలుసు. అది పాపం వల్ల వస్తే తండ్రి నా పాపాన్ని క్షమించు అంటే ఇమ్మీడియట్లీగా తగ్గించేస్తాడండి, చక్క తీసేస్తాడు. అంతా ఏ రోగమైనా తగ్గించే దేవుడు. దానికోసం అయ్యగారు మీరు ప్రార్థన చేయండి, 100 రూపాయలు ఇస్తాను అన్నారు అనుకోండి, అది ఒకప్పుడు. ఇప్పుడు వాక్యం సంపూర్ణం కాకముందు, బైబిల్ మొత్తం రాయబడక ముందు, ప్రారంభ శతాబ్దం, ఇప్పుడు సుమారు ఇది 2020 సంవత్సరం కదా, మొదటి 100 సంవత్సరాల్లో పేతురు గారు చేస్తే రోగం తగ్గిపోయేది, యేసుక్రీస్తుని చూస్తే రోగం తగ్గిపోయేది, పౌలు గారు గుడ్డలు తీసుకెళ్ళి వేరే వాళ్ళకి అంటిస్తే తగ్గిపోయి. ఇప్పుడు అలా ఎలా తగ్గుతాయి అంటే మనకు మనం ప్రార్థన చేసుకుంటే తగ్గుతాయి, పక్క వాళ్ళు ప్రార్థన చేస్తే తగ్గే కాలం పోయింది. మనం మోకరించి క్షమించమని దేవుడిని అడిగితే దేవుడే తీసేస్తాడు. తర్వాత నువ్వు వచ్చి సంఘంలో ఏం చెప్పుకున్నా, జనాలకి ఏం చెప్పుకున్నా, పలానా అయ్యగారు ప్రార్థన చేస్తాడు తగ్గిందనే మాట అనకూడదు. నేను ప్రార్థన చేసుకున్నాను, నా పాపాన్ని దేవుడు క్షమించాడు, తగ్గిపోయిందని దేవుడికే మహిమ రావాలి. ఓకేనా? రెండో కారణం భక్తి వల్ల వచ్చింది. యోబు గారికి భక్తి వల్ల వచ్చింది. ఆయన ఏమని ప్రార్థన చేయాలి? నోటితో ఏ పాపము చేయలేదంట, దేవుణ్ణి అసలు దూషించలేదంట. యోబు గారు ఏమన్నా ఎంత భక్తిపరుడికి అది ఎందుకు వచ్చిందో ఎప్పుడు తెలిసింది ఆయనకి? చచ్చిపోయిన తర్వాతే తెలిసిందంట. ఈ కురుపులు ఏంటి, జనాలందరూ చచ్చిపోవటం ఏంటి అనేది ఎప్పుడు తెలిసింది? చచ్చిపోయిన తర్వాత తెలిసిందంట. మనకి ఎప్పుడు తెలిసింది? మనం చచ్చిపోకముందే యోబుకి ఆ కష్టాలు ఎందుకు వచ్చినాయి తెలిసింది. ఎలా? బైబిల్లో రాయబడిన సాతాను వచ్చింది, దేవుడి దగ్గరికి వెళ్ళింది, పరిచింది. కాబట్టి మనం ఎంత భక్తిగా ఉన్నా, ఏ పాపం చేయకుండా మనకు కూడా ఏమవుతుందంటే రోగం అవుతుంది. కాబట్టి అప్పుడు మనం భయపడకుండా, తండ్రి నేను జాగ్రత్తగానే ఉంటున్నాను, పొరపాటున ఏదన్నా నేను పాపం చేయడం వల్ల నాకు వచ్చిందనుకోండి క్షమించండి. భక్తి వల్ల వచ్చిందనుకోండి, నాకు మీరు తోడుగా ఉండి నన్ను గెలిపించండి, నాకు నువ్వు తోడుగా ఉంటే నాకు ఇంతకు మించి నువ్వు ఇస్తావనే నమ్మకం నాకుంది. దేవుని మహిమ కోసం చర్చిలో సంఘస్థులు రన్ అయ్యే వాళ్ళకి అవసరం లేదు దేవుని మహిమ కోసం. ఎందుకని? అప్పటికి ఇంకా క్రీస్తులోనికి, అసలు దేవుని మహిమపరచడం కోసం మనం క్రీస్తులోకి వచ్చాం. ఆల్రెడీ మూడో కారణం అయిపోయింది మనందరికీ, ఆయన మహిమ కోసమే కదా మనందరం వచ్చింది. నాలుగోది ఏంటి? సహజ కారణాలు. ఇవి మన చేతుల్లో ఉన్నాయి. కొంతమంది ఆడవాళ్ళకి 30, 39, 40, 42 హార్మోన్స్ రీబ్యాలెన్స్ వస్తుంది, ఇన్బ్యాలెన్స్ వస్తుంది. వాటి వల్ల కొన్ని సమస్యలు వస్తాయి. కొంతమంది పిల్లలకి 4-3 సంవత్సరాల వరకు జలుబు దగ్గు జ్వరం వస్తూనే ఉంటాయి. ఎప్పటి వరకు? 5 సంవత్సరాల వరకు ఎందుకు వస్తాయండి? ఈ లోపల వాళ్ళ రెసిస్టెన్స్ పవర్ అనేది పెరిగిద్ది. ఇంట్లో ఉన్న మామగారు తాతగారికి అస్తమానం జలుబు దగ్గు జ్వరం రావు. ఎందుకంటారు? ఆల్రెడీ వాళ్ళకి రెసిస్టెన్స్ పవర్, ఏ రోగం వల్ల వచ్చినా యాంటీబాడీస్ బాడీలో ఉంటే అవే పనిచేస్తాయి. అది ఏ రోగానికి కూడా ఏం ముడిపెట్టకూడదు, మనం పాపాన్ని ముడిపెట్టకూడదు. మనకి నోటితో ఏముందండి, ఏదో పాపం చేసిందండి, ఏదో పాపం చేశాడండి అతను, వచ్చేసింది రోగం అని అనుకోకూడదు. ఏ రోగం ఎందుకు వచ్చిందో తెలుసుకుని దానికి తగ్గ ప్రార్థన దేవుడికి. సహజ కారణం అనుకుందాం, సహజంగా డ్రింక్స్ తాగేయటం వల్ల ఐస్ క్రీమ్ తినడం జలుబు చేసింది, దేవుడికి కూడా ప్రార్థన చేయాలంటారా? దేవుడికి సిట్రిజన్ ట్యాబ్లెట్ వేసుకుంటే సరిపోద్ది అంటారా? మనం ఏమనుకుంటాం అంటే ట్యాబ్లెట్ పనిచేసింది అనుకుంటాం, కానీ దేవుడు పని జరగకపోతే ట్యాబ్లెట్లతో తగ్గని రోగాలు ఉన్నాయంటే అర్థం ఏంటి? దేవుడు పనిచేస్తున్నాడు. అప్పుడు సహజ కారణం వల్ల ఏమని అడుగు, తండ్రి నాకు ఏదో కకృతి పడి కొంచెం ఏదో తినేసాను తండ్రి, నన్ను క్షమించు, జలుబు తగ్గించు అని దేనికి సంబంధించిన కారణం అయితే ఆ కారణంతో దేవుడికి మనం ప్రార్థన చేస్తే మనకున్న రోగం కానీ, సమస్యలు కానీ, కష్టాలు కానీ, ఆర్థిక ఇబ్బందులు కానీ అన్నీ దేవుడే తీసేస్తాడు. ఎవరి మీద నమ్మకం ఉంచాలంటే మనం దేవుడి మీద. మనం ఎలా వచ్చాము, ఎలా తగ్గిపోవాలంటే కుదరదు. దానికి కిడ్నీలో స్టోన్స్ ఈ రోజు రావు. సుమారు 6 సంవత్సరాల నుంచి 6 నెలల మధ్యలో మనం చేసిన చిన్న తప్పుల వల్ల బయటపడతాయి. అవి వెంటనే తగ్గిపోతాయి. అంటే ఇప్పుడు రావడానికి ఎంత టైం పట్టిందంటే చాలా సంవత్సరాలు పట్టింది. తగ్గిపోవడానికి కూడా ఇమీడియట్గా తగ్గిపోద్ది అంటే ఇప్పుడు. అలాగే మనకు వచ్చిన రోగం కానీ, కష్టం కానీ, నష్టం కానీ ఇమీడియట్గా పోతాయా? పోవు. నిదానంగా దేవుడే వాటిని తెస్తాడు. మనం ఎవరి మీద నమ్మకం ఉంచాలంటే దేవుడి మీద. కాబట్టి భవిష్యత్తులో మనకి జ్వరాలు, జలుబులు, దగ్గులు వస్తాయా రావా? వస్తాయి. వెరీ గుడ్. ఆ విశ్వాసంతోనే ఉండండి. కానీ
వచ్చే రోగాల్ని పాపం వల్ల తెచ్చుకోవద్దు. భక్తిని బట్టి తెచ్చుకోండి, సహజ కారణాలు బట్టి తగ్గించుకోండి. సర్వేశ్వర బాబు గారు, మన రాజేష్ ముగింపు. బాబు గారు ఏమని చెప్తారా? ఓకే, రాజేష్ 2 మాటలు ఉందిగా. రొట్టె ద్రాక్షారసం తీసుకున్న తర్వాత రాజేష్ ముగింపు మాటలు 2 చెప్తాడు, ముగించేసుకుని వెళ్తాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రియా పరలోకమందున మా తండ్రి, ప్రపంచంలో ఎవరికి ఏ వ్యాధి వచ్చినా, ఏ రోగం వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, ఏ ఊరికి వచ్చినా అందరూ మాట్లాడే మాట ఏంటంటే అతడు ఏదో దేవునికి విరోధంగా పాపం చేశాడని ఫిక్స్ అయిపోయారు తండ్రి. కానీ జ్ఞాన గ్రంథంలో, సకల శాస్త్రాలను అధిగమించిన బైబిల్లో అసలు ఏ రోగమైనా ఎందుకు వస్తుందో 4 ప్రధాన కారణాలు నువ్వు నాకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి నీ పిల్లలకి అందరికీ అందించాను తండ్రి. ఈ జ్ఞానాన్ని వాళ్ళు జీవితాంతం నెమరు వేసుకుని నీ యొక్క భక్తిలో కొనసాగి మంచిగా బ్రతికే భాగ్యం దయచేయండి. పాపం జోలికి పోకుండా నీ యొక్క పరిశుద్ధతలో వెలిగే భాగ్యం దయచేయండి. ఇక్కడికి వచ్చిన ప్రతి బిడ్డలో ఏ అవస్థ ఉందో, దేనికోసం అయితే నీకు ప్రార్థన చేస్తారో దాన్ని తీర్చి సహాయం చేయమని క్రీస్తునామని ప్రార్థన అడిగి పెట్టుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.